నమస్కారం టు ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. సో ఈరోజు మీ అందరి కోసం నేను గోవర్ధన ముడిలో ఇంకొక కొత్త ప్యాటర్న్, అంటే ఇది ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ ముందు చేసిందే. సో మొన్న చూపించిన దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించాను కదా, ఈరోజు ఇంకొక ప్యాటర్న్ అనమాట. సో ఇదేంటంటే మీకు 5 గోవర్ధన ముడులు వచ్చేసి ఒక బ్లాక్ బీట్, అంటే గోల్డ్ ఎక్కువగా కనిపించి బ్లాక్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా కనిపించాలి అని అనుకున్న వాళ్ళకు ఇది అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ప్రోడక్ట్లోకి ఇంకా చాలా విషయాలు చెప్తాను. దానికన్నా ముందు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చితే కనుక ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అన్నది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, రేటు ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 880101 వాట్సాప్ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అన్బాక్సింగ్ వీడియో చాలా క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చక్కగా తీయాలి. ఇది ఎందుకు అంటే మీకు ఒకవేళ ప్రోడక్ట్ కనుక ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయినా, లేకపోతే 10 ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఓన్లీ 9 ప్రోడక్ట్స్ 8 ప్రోడక్ట్స్ వచ్చాయి అని అనుకున్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అన్బాక్సింగ్ వీడియో తీయకుండా, లేకపోతే సగం కట్ చేసి తీసి, లేదా సరిగ్గా తీయకపోయినా మీరు ఎలాంటి క్లెయిమ్ కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ మేము స్వీకరించము. క్లియర్ అన్బాక్సింగ్ వీడియో ఉంటే తప్ప మేము ఎలాంటి కంప్లైంట్ యాక్సెప్ట్ చేయం. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. షిప్పింగ్ వచ్చేసి మనకు విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ పర్ అడ్రస్. అంటే మీరు 10 ప్రోడక్ట్స్ కొన్నారనుకోండి, ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఓన్లీ 80 రూపీస్ అనమాట. అంటే 80 రూపీస్ అనేది ప్రోడక్ట్ పైన కాదు, పార్సల్ పైన అనమాట. సో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి. స్టోర్కి వచ్చి చూసి కొనాలి అనుకున్న వాళ్ళకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో చెప్తున్నాను, బట్ స్టిల్ కొందరు కస్టమర్స్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఏంటి అంటే, వచ్చే ముందు ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ ఒక 5 to 6 చూసి అర్థం చేసుకొని వస్తే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. చూడకుండా అర్థం చేసుకోకుండా వస్తే కనుక కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. మా పైన మీకు కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మా స్టోర్ వచ్చేసి షోరూమ్ కాదు, మాది ఈ ఆన్లైన్ పర్చేసింగ్కి ఒక ఆఫ్లైన్ పాయింట్ మాత్రమే. ఓకే, ఒక ఆఫ్లైన్ పాయింట్ లాగా, అంటే చూసి, అంటే కొందరికి ఎలా ఉంటుందంటే చూస్తే బాగుంటుంది, కొనాలా లేదా డిసైడ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళకి. అంతేకాని వచ్చేసి నేను 100కు 100 ట్రై చేస్తాను, నాకు అన్నీ ట్రై చేసుకోవాలని ఉంది అలాంటివి నడవమన్నమాట. ట్రయల్స్ అయితే ఉండవు. జస్ట్ చూసి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోస్ చూసి అర్థం చేసుకొని రండి. మా ప్రాసెస్ మాకుంటూ ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో స్టోర్ అడ్రస్ వచ్చేసి అలంకృత్, ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుంది. నేను ఈ పర్టికులర్ అడ్రస్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద, ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. లేదా మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పంపించినా మీకు ఆటోమేటిక్గా అడ్రస్ లింక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరు కూడా వీడియోని లైక్ చేసేసి మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్స్లో రాయండి. అలాగే నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు ప్రోడక్ట్ గురించి చెప్తాను. ప్రోడక్ట్ వచ్చేసి గోవర్ధన ముడి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చాలా క్లియర్గా, నాకు ఒక గొప్ప వ్యక్తి, అంటే ఒక ఏమంటారు, ఆధ్యాత్మిక రంగంలో స్పెసిఫిక్గా మనకు మధ్వ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, ఒక పెద్ద ఆయన, ఒక కపుల్ వచ్చారనమాట. పెద్ద ఆయన భార్య ఇద్దరు కలిసి వచ్చారనమాట. వచ్చి షాప్లో
మనకు గోవర్ధన ముడి యొక్క విశిష్టత చెప్పారనమాట. నేను ఇంతకుముందు వీడియోలో చేసినప్పుడు చెప్పాను చాలా క్లియర్గా, అదొక్కసారి చూడండి. సింపుల్గా చెప్పాలి అంటే గోవర్ధన ముడి వేసుకున్న వాళ్ళకి ఒక ప్రొటెక్షన్, అంటే మీరు కవచం చదివితే ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో, ఏదైనా ఒక దేవుని కవచం చదువుకుంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో అలా మీకు ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఆ ప్రొటెక్షన్ అనేది మీకు ఒక ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, ఆర్థికపరమైన ప్రొటెక్షన్ అవ్వచ్చు, ఎమోషనల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, అలాగే ఫిజికల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు. ఏ ప్రొటెక్షన్ అయినా మనకు అన్నిటికీ తోడ్పడతాయి అన్నట్టుగా ఈ మధ్వ సాంప్రదాయానికి చెందిన ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగిందనమాట. నేను ఆ వీడియోలో చెప్పినప్పుడు కూడా చాలామంది మధ్వ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు కొందరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి, మీరు చెప్పింది కరెక్టేనండి, ఇది చాలామందికి తెలీదు, స్పెసిఫిక్గా ఈ మన సౌత్ ఇండియాలో ఈ గోవర్ధన ముడి బాగా వాడతారు, కానీ వాడే వాళ్ళకి ఎవరికి తెలీదు, మీరు చెప్పి మంచి పని చేశారు, చాలామంది వేసుకొని ఇంకా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అందరూ కాపాడబడాలి అన్నట్టుగా అన్న మెసేజెస్ కూడా నాకు చాలా వచ్చాయి. గోవర్ధన ముడి వాడడం వల్ల మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఫినాన్షియల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ ప్రొటెక్షన్ కావచ్చు, ఏ ప్రొటెక్షన్ అయినా మీకు చక్కగా ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్లో మనకు 5 గోవర్ధన ముడులు, ఒక బ్లాక్ బీట్ వచ్చిందనమాట. అంటే గోల్డ్ కలర్ ఎక్కువగా కనిపించి బ్లాక్ బీట్స్ కొంచెం తక్కువగా కనిపించాలి అనుకున్న వాళ్ళకు ఇది చక్కగా సూట్ అవుతుందన్నమాట. మీకు చక్కగా ఈ బీట్ కూడా, ఈ బ్లాక్ బీట్ కూడా మనకు ఓవెల్ షేప్లో రావడం జరిగింది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు చక్కగా ఇలా 2 రింగ్స్, ఓపెనబుల్ రింగ్ అండి ఇది నేను మీకు ఇలా ఓపెనబుల్ 2 రింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి లాకెట్ వేసుకోవచ్చు, మీకు సూత్రాలు ఉంటే సూత్రాలు వేసేసుకోవచ్చు, అలాగే వితౌట్ లాకెట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అది డిజైన్లో కలిసిపోతుంది కాబట్టి పర్టికులర్గా ఆ రింగ్స్ అనేవి పర్టికులర్గా ఏం కనిపించవు కాబట్టి చక్కగా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మనకు పంచలోహ మెటల్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ చేయబడింది. పంచలోహాలతో చేసిన తర్వాత మైక్రో గోల్డ్ పాలిష్ వేయబడింది. సో మైక్రో గోల్డ్ పాలిష్ అనే వరకు మీకు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, పంచలోహ మెటల్తో చేసిన ప్రోడక్ట్స్ మనకు రింగ్స్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్ అండ్ టో రింగ్స్, ఇవి 4 మాత్రమే వితౌట్ పాలిష్ మీరు డైలీ యూస్ చేస్తుంటే మెరుస్తాయి. ఇది వితౌట్ పాలిష్ మెరవదు. ఎందుకు మెరవదు అంటే మెడ దగ్గర మనకు వేడి ఎక్కువగా ఉంటుంది, ప్లస్ రాపిడి ఉండదు, ఇలా రాపిడి ఉండదు కాబట్టి మీకు ఇది మెరవదు. అన్పాలిష్డ్ కనుక మీకు ఇచ్చేస్తే అది 2-3 డేస్లో మీకు డల్ అయిపోతుంది. ఎందుకంటే రాపిడి ఉండదు కాబట్టి బాడీలో హీట్ బాగా గుంజేసుకుంటుంది కాబట్టి వెంటనే మీకు ఇది డల్ అవుతుంది. కొందరికి 1-2 రోజుల్లో అవుతుంది, కొందరికి వారం రోజుల్లో అవుతుంది అనమాట. ఓకే, సో అందుకని దీనిపైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయడం జరిగింది. డైలీ యూస్ చేస్తే మీకు 6 months వరకు ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు వాడితే 5 to 10 years వరకు ఉంటుంది మీ మెయింటెనెన్స్ని బట్టి. నేను మాత్రం 6 months అని చెప్తాను, 1 yearకి పైన వాడిన వాళ్ళు కూడా ఉన్నారు డైలీ యూస్ చేసిన వాళ్ళు, కానీ మేము చెప్పడం మాత్రం 6 months వరకు మాత్రమే చెప్తామన్నమాట. అలానే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 4 months 5 months వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్పెసిఫిక్గా సమ్మర్లో వాడిన వాళ్ళకు 4-5 months వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలాగో సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వచ్చిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారనమాట. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ డైలీ యూస్ చేస్తే మీకు 6 months వరకు ఉంటుంది, అప్పుడప్పుడు వాడితే మీకు 5 to 10 years వరకు ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇది మళ్ళీ మీరు చక్కగా రీపాలిష్ చేయించుకోవచ్చు. అంటే మీరు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మైక్రో గోల్డ్ పాలిష్ అంటే డైలీ యూస్ చేస్తే 6 months వచ్చే పాలిష్ అని చెప్పి చేయించుకోండి. మన దగ్గర రీపాలిష్ ఆప్షన్ లేదు కాబట్టి మీరు మీ ఏరియాలో ఒకసారి కనుక్కోండి. ఓకేనా, రియర్ బై వెతికి కనుక్కోండి రీపాలిష్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మైక్రో గోల్డ్ పాలిష్ సెంటర్స్ అని. ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోతున్నాయి, ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇమిటేషన్లో మనకు అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు మీ ఏరియాస్లో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, సో ఇది మనకు పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ 5 గోవర్ధన ముడులు, 5 గోవర్ధన ముడులతో పాటు ఒకటి మీకు బ్లాక్ బీట్ రావడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి నేను మీకు అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు ఇది 18 inches అండి. 18 inchesలో వచ్చిన ప్రోడక్ట్. వెనక మనకు మెడ దగ్గర ఇలా మనకు చక్కగా ఇలా హుక్ వచ్చేస్తుంది,
కింద వచ్చేసి మీకు లాకెట్ వేసుకోవడానికి ఇలా 2 రింగ్స్ వచ్చేస్తాయన్నమాట. ఓకే, వితౌట్ లాకెట్ వేసుకున్నా కూడా మీకు చక్కగా ఉంటుంది, ఎందుకంటే అది డిజైన్లో కలిసిపోతుంది కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు 18 ఇంచెస్. ఈ 18 ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు మనకు ఇది 800 పడుతుందండి. పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్, గోవర్ధన ముడి 5 గోవర్ధన ముడిలో +1 ఇది. సో కొంచెం ఇలా పెడతాను సో దట్ డిజైన్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, 5 గోవర్ధన ముడులు వస్తాయి, ఒక బ్లాక్ బీట్ అనేది వచ్చేస్తుంది ఓవెల్ షేప్లో. ఓకే, 18 ఇంచ్ అండి, ఇది మనకు 800 పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 24 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి మనకు 24. ఎప్పుడైనా ఇలా ఉందనుకోండి, చక్కగా ఏం లేదు, జస్ట్ కొంచెం ఇలా తిప్పేస్తే సరిపోతుంది. చూడండి, చక్కగా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ మీకు అదిగోండి ఊరికే ఇలా లైట్గా ఇలా తిప్పేస్తే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 24 ఇంచెస్ అండి, 24 ఇంచెస్. దీనికి లాకెట్స్ కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, లేదంటే లాకెట్స్ వీడియో చెప్పండి లేదా లింక్ పంపించండి అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీకు పంపించేస్తాను. చక్కగా ఉంటాయన్నమాట ఆ లాకెట్స్ కూడా. సో ఇది వచ్చేసి మనకు 24 ఇంచెస్ అండి, ఇది వచ్చేసి 24 ఇంచెస్. 5 గోవర్ధన ముడులు, ఒకటి బ్లాక్ బీట్, అది కూడా ఓవెల్ షేప్లో వచ్చిన బ్లాక్ బీట్ అనమాట. సో 24 ఇంచెస్ వచ్చేసి మీకు ఓన్లీ 1000 రూపీస్ పడుతుంది సింగిల్ లైన్. 24 ఇంచెస్ వచ్చేసి 1000 పడుతుంది సింగిల్ లైన్. గోవర్ధన ముడి అన్నది మనకు మన ఓన్ ప్రోడక్ట్ అనమాట, సిగ్నేచర్ ప్రోడక్ట్. ఇది రీస్టాక్ అవుతూనే ఉంటుంది, కాకపోతే కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫాస్ట్గా మూమెంట్ ఉండిపోతుంది, అప్పుడు మీకు దొరకదు. కాకపోతే మళ్ళీ ఒక 1-2 మంత్స్ అలా ఆగిన, జస్ట్ 1 మంత్ అలా ఆగినా సరే మీకు చక్కగా దొరుకుతుందన్నమాట. గోవర్ధన ముడి మనం మాత్రమే స్టార్ట్ చేసాము మార్కెట్లో, సో మన ఓన్ సిగ్నేచర్ ప్రోడక్ట్ అనమాట. ఇది సేమ్ మనకు సింగిల్ లైన్లో 27 ఇంచెస్లో కూడా అవైలబిలిటీలో ఉంది. 1200 పడుతుందండి. 27 ఇంచెస్ సింగిల్ లైన్ 1200 పడుతుంది. 5 గోవర్ధన ముడిలో ఒక బ్లాక్ బీట్, చాలా మంచిదండి. ఆడవాళ్ళు మీకు తాళి చైన్ ఉన్న, బ్లాక్ బీట్స్ ఉన్న, ఇది పైనుంచి మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా వేసేసుకోండి. ఒక 2-3 మంత్స్ తర్వాత మీరు ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండి వేసుకొని మీరే చెప్తారు ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అన్నట్టుగా మీరే చెప్తారనమాట, అంత పవర్ ఉంటుంది గోవర్ధన ముడికి. ఓకే, 127 ఇంచ్, 1 సింగిల్ లైన్ 27 ఇంచెస్ 1200 మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనకు 30 ఇంచ్ కూడా అవైలబిలిటీలో ఉంది. 30 ఇంచ్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేసి మనకు 1400 పడుతుంది సింగిల్ లైన్ అండి. సింగిల్ లైన్ 30 ఇంచెస్ 1400 పడుతుంది. గోవర్ధన ముడి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇది మనకు ఈ మధ్యనే అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ ముందు వరకు నాకు తెలిసిందనమాట దీని విశిష్టత ఏంటో. ఓకేనా, అది కూడా ఆ పెద్ద ఆయన మళ్ళీ నాకు కనిపించలేదండి, జస్ట్ వచ్చారు, చెప్పారు, కొంచెం షాపింగ్ చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నాను అనమాట. ఓకే, సో బేసిక్గా వాళ్ళది ఇక్కడ కాదు, నాకు తెలిసి వాళ్ళది కొంచెం దూరం, అంటే కర్ణాటక సైడ్ వాళ్ళది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 30 ఇంచెస్లో 1400 అండి. ఇప్పుడు సేమ్ దాంట్లో మీకు డబుల్ లైన్ వచ్చేస్తుంది. డబుల్ లైన్ ఎలా వస్తుంది అన్నది ఒకసారి జాగ్రత్తగా చూడండి. డబుల్ లైన్ అండి ఇది. డబుల్ లైన్ చక్కగా మీకు సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. డబుల్ లైన్ మనకు వెనక వచ్చేసి మెడ దగ్గర ఇలా చార్కోని అంటారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఈ చార్కోని వచ్చేస్తుంది. ఇలా డబుల్ లైన్ వచ్చేసి ఫ్రంట్లో మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట. 2 ఎక్స్ట్రా రింగ్స్ రావడం జరుగుతుంది. ఇది ఓపెనబుల్ రింగ్ అండి, ఓపెనబుల్ రింగ్. కొందరు అమాయకపు కస్టమర్స్ కూడా ఉంటారు, అయ్యో ఇది డ్యామేజ్ వచ్చిందండి, కట్ అయిపోయింది. అది కట్ అవ్వడం కాదండి, కావాలని ఓపెనబుల్ రింగ్ ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఈజీగా ఇలా తీసేసి ఏదైనా లాకెట్ లేదా మీకు సూత్రాలకు వేసేసుకొని మళ్ళీ అది ఇలా చేసేసుకోవడానికి ఉంటుంది అనమాట. కొందరు అమాయకులు ఉంటారండి, నిజంగా కొందరు అమాయకులు ఉంటారు. సో అదనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు చైన్ మొత్తం కూడా చక్కగా చేత్తో అల్లబడింది, చక్కగా అల్లింది అనమాట, చేత్తో అల్లింది. ప్రతి
ప్రతి పూస కూడా, నల్ల పూస కూడా చక్కగా మీకు ఈక్విలిబ్రియంలో చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డబల్ లైన్ అండి. డబల్ లైన్లో మనకు ఓకే, డబల్ లైన్లో 24 ఇంచెస్ వచ్చేసి 2000 అండి. డబల్ లైన్లో 24 ఇంచెస్ వచ్చేసి 2000 పడుతుంది. ఓకే, డబల్ లైన్లో 24 ఇంచెస్ వచ్చేసి 2000 పడుతుంది. సో గోవర్ధన ముడి చాలా పవర్ఫుల్. మీరందరూ కూడా చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేసుకునే ముందు ఖచ్చితంగా కొంచెం దేవుని దగ్గర పెట్టేసి మంచిగా మొక్కుకొని వేసేసుకోండి, ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, అలాని నీళ్ళతో కడిగి పాలతో కడిగి అలాంటివి చేయకండి. ఓకే, జస్ట్ దేవుని దగ్గర పెట్టామా, మొక్కేసామా, తీసుకొని మెడలో వేసేసుకున్నామా, అంతే. 24 ఇంచ్ 2000 పడుతుంది. ఇందులోనే మనకు డబల్ లైన్ 27 ఇంచెస్ కూడా అవైలబిలిటీలో ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లో 2400 పడుతుంది. 27 ఇంచెస్ 2400 పడుతుంది. డబల్ లైన్ 27 ఇంచెస్ 2400. ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే బెటర్. ఇలా ఉన్నప్పుడు కాదు, ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదే ఇందులోనే డబల్ లైన్లోనే 30 ఇంచెస్ కూడా అవైలబిలిటీలో ఉంది. 2800 పడుతుంది. సో బ్లాక్ బీట్స్ తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. సో డబల్ లైన్ 30 ఇంచెస్ వచ్చేసి 2800 అనమాట. సో 18, 24, 27 అండ్ 30 ఇంచెస్లో మీకు 18లో మాత్రం ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది, డబల్ లైన్ ఉండదు. మిగతా వాటిలో సింగిల్ అండ్ డబుల్ రెండు ఉంటాయన్నమాట. సో ఇవ్వండి ఈరోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీకోసం మళ్ళీ వస్తాను. అప్పటికి సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.